నమస్కారం. వెల్కమ్ టు కొలుగూరి 24/7 న్యూస్ టీవీ. తెలంగాణ కుంభమేళా, ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మన మేడారం. కోట్లాది మంది భక్తులు బంగారం లాంటి మనస్సుతో అమ్మవార్లను దర్శించుకునే పవిత్ర స్థలం అది. కాని ఈసారి మేడారంలో ఒక అద్భుతం జరిగింది. కనివిని ఎరుగని ఒక వింత సన్నివేశం ఆవిష్కృతమైంది. 7 సముద్రాల అవతల ఉన్న న్యూజిలాండ్ గిరిజన సంస్కృతి మన తెలంగాణ అడవిబిడ్డల సంస్కృతితో ఒక్కటైన వేళ అక్కడొక చరిత్ర సృష్టించబడింది. సమ్మక్క సారలమ్మల గద్దెల సాక్షిగా మావోరీ వీరులు చేసిన యుద్ధ నృత్యం ఇప్పుడు ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది. దానికి తోడు మన మంత్రి సీతక్క వారితో కలిసి వేసిన స్టెప్పులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అసలు ఎవరీ న్యూజిలాండ్ కళాకారులు? ఆ డాన్స్ వెనక ఉన్న చరిత్రేంటి? పదండి చూద్దాం. మేడారం, ఈ పేరు వింటేనే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. దట్టమైన అడవి మధ్యలో జంపన్నవాగు ఒడిలో కోటానుకోట్ల జనవాహిని నడుమ సాగే ఈ జాతర కేవలం ఒక పండుగ కాదు, అది ఒక ఎమోషన్. తెలంగాణ నలుమూలల నుంచే కాదు, పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పోటెట్టారు. కానీ ఈసారి జాతరలో ఒక ప్రత్యేక ఆకర్షణ అందరి దృష్టిని తిప్పుకుంది. మన సాంప్రదాయ డప్పు చప్పుళ్లే కాదు, అంతర్జాతీయ స్థాయిలో వినిపించే ఒక గంభీరమైన శబ్దం మేడారం అడవుల్లో ప్రతిధ్వనించింది. అదే న్యూజిలాండ్ దేశానికి చెందిన మావోరీ తెగ కళాకారుల సందడి. అవును, మీరు విన్నది నిజమే. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర కీర్తి ఇప్పుడు ఖండాలు దాటింది. అమ్మవార్ల గద్దెల వద్దకు న్యూజిలాండ్ నుంచి వచ్చిన ఈ ప్రత్యేక బృందం తమ సాంప్రదాయ వేషధారణతో, శక్తివంతమైన నినాదాలతో జాతరలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నదే హకా నృత్యం. ఇది సాధారణ డాన్స్ కాదు, ఇది ఒక యుద్ధ ప్రకటన. న్యూజిలాండ్ గిరిజన తెగ అయిన మావోరీలు తమ పూర్వీకుల నుంచి వారసత్వంగా పొందిన అద్భుతమైన కళ ఇది. చూడండి, వారి కళ్లలో ఎంతటి రౌద్రముందో. పాదాలను నేలకేసి గట్టిగా కొడుతూ, ఛాతీని బాదుకుంటూ, నాలుకను బయటకు చాస్తూ వారు చేసే ఈ ప్రదర్శన చూస్తుంటే ఎవరికైనా ఒంట్లో రక్తం ఉరకలేస్తుంది. పూర్వం యుద్ధానికి వెళ్లే ముందు శత్రువుల గుండెల్లో భయం పుట్టించడానికి ఈ నృత్యాన్ని చేసేవారు. కానీ ఇప్పుడు అతిథులకు స్వాగతం పలకడానికి, గౌరవాన్ని చాటడానికి, లేదా గొప్ప విజయాలను సెలబ్రేట్ చేసుకోవడానికి ఈ హకాను ప్రదర్శిస్తున్నారు. సరిగ్గా అదే జరిగింది మన మేడారంలో. ఒక గిరిజన సంస్కృతి, తెలంగాణ, మరో అంతర్జాతీయ గిరిజన సంస్కృతికి వందనం సమర్పించిన అపురూప ఘట్టం ఇది. సమ్మక్క సారలమ్మల వీరత్వానికి మావోరీల పౌరుషం తోడైనట్లుగా అనిపించింది ఆ దృశ్యం. అసలైన హైలైట్ ఇక్కడే ఉంది. మేడారం జాతర ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న రాష్ట్ర మంత్రి, ములుగు నియోజకవర్గ ఆడబిడ్డ సీతక్క ఈ విదేశీ కళాకారుల ఉత్సాహాన్ని చూసి ఆగిపోలేకపోయారు. తాను ఒక మంత్రిని అనే హోదాను పక్కనపెట్టి ఒక గిరిజన బిడ్డగా వారితో మమేకమయ్యారు. న్యూజిలాండ్ కళాకారులు ఉత్సాహంగా చిందులు వేస్తుంటే సీతక్క కూడా వారి అడుగులో అడుగువేశారు. వారి సాంప్రదాయాన్ని గౌరవిస్తూ మన తెలంగాణ ఆత్మీయతను వారికి రుచి చూపించారు. రండి, మా పండుగను చూడండి, మా సంస్కృతిని ఆస్వాదించండి అంటూ ఆమె వారికి సాదర స్వాగతం పలికిన తీరు, వారితో కలిసి డాన్స్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఒక పక్క న్యూజిలాండ్ వారి పౌరుషం, మరోపక్క మన సీతక్క ఆప్యాయత, ఈ రెండూ కలిసిన వేళ మేడారం జాతర నిజంగానే ఒక గ్లోబల్ ఫెస్టివల్లా మారిపోయింది. ఈ దృశ్యాలను చూసిన భక్తులు, పర్యాటకులు ఆనందంతో ఉప్పొంగిపోయారు. మన మేడారం జాతర స్థాయి పెరిగింది.
విదేశీయులు కూడా వచ్చి మన అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకోవడం తెలంగాణకే గర్వకారణం అని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిజమే కదా? సంస్కృతులు వేరైనా మనుషుల భావోద్వేగాలు ఒక్కటే అని ఈ సంఘటన నిరూపించింది. 7 కొండలవాడికి లండన్లో భక్తులున్నట్లే ఇప్పుడు వనదేవతలకు న్యూజిలాండ్లో కూడా భక్తులున్నారని ఈ ఘటన చాటి చెప్పింది. చూశారు కదా? ఇది మన తెలంగాణ గొప్పతనం. ఇది మన సంస్కృతి పవర్. మేడారం జాతర కేవలం మనకే కాదు, ఇక ప్రపంచానికే ఒక వారసత్వ సంపద. ఆ మావోరీ కళాకారుల ఉత్సాహం, మన సీతక్క ఆత్మీయత ఈ జాతర చరిత్రలో ఒక తీపి గుర్తుగా నిలిచిపోతాయి. మరిన్ని ఆసక్తికరమైన వార్తలు, ఎక్స్క్లూజివ్ స్టోరీస్ కోసం చూస్తూనే ఉండండి కొలుగూరి 24/7 న్యూస్ టీవీ. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్